హలో, వెల్కమ్ టు క్రేజీ కుక్స్. మన ఛానల్లో రకరకాల రుచికరమైన వంటల కోసం మన ఛానల్ను ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. హలో, వెల్కమ్ టు క్రేజీ కుక్స్. ముందుగా మనం పిల్లలకు సాయంత్రం టైంలో ఈజీగా చేసి పెట్టగలిగే స్నాక్స్, 2 రకాల స్నాక్స్ ఈజీగా చేసుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా కొన్ని మిల్ మేకర్ను తీసుకొని వాటిని వేడి నీటిలో కొంచెం సేపు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని వేరొక గిన్నెలో తీసుకొని వాటిని కొన్ని చన్నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల తర్వాత వాటిని శుభ్రంగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్, పసుపు, ఉప్పు వేసి బాగా నలగకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. తర్వాత బాణల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కలిపిన మిశ్రమంలో కొంచెం కార్న్ఫ్లోర్, బియ్యం పిండి మొత్తం వేసి మళ్ళీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని బాగా కాగుతున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకుంటూ సన్నని సెగపై వేయించుకుంటే టేస్టీ మిల్ మేకర్ పకోడా రెడీ అవుతుంది. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెడితే ఈజీగా టేస్టీగా తింటారు. ఉడికించుకున్న మిల్ మేకర్ను మళ్ళీ కొన్ని మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో వడల పిండికి వేసినట్టు కొన్ని పచ్చిమిర్చి, అల్లం ముక్కలను సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం కచ్చాపచ్చాగా ఉంటుంది. ఈ మిశ్రమంలో కొంచెం జీలకర్ర, శనగపిండి కూడా వేసుకొని మనం కలిపి మొత్తం ఒక ముద్దలాగా చేసుకొని దానిని వడలు ఒత్తుకొని ఆ మిక్సీ పట్టిన మిశ్రమంలో తరిగిన ఆనియన్స్ మరియు కరివేపాకు మొత్తం వేసి కలిపి గారెల పిండిలాగా కలుపుకొని ఆ కలుపుకున్న పిండిని ముద్దలుగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కాగుతున్న నూనెలో గారెల మాదిరిగా వేసుకుంటే టేస్టీ క్రిస్పీ మిల్ మేకర్ వడలు కూడా రెడీ అవుతాయి. ఒకే టైంలో 2 రకాల స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే ఈజీగా చేయగలుగుతాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వలన వడలు బాగా టేస్టీగా తయారవుతాయి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కొత్తగా చూసేవారికి కూడా రావాలి అంటే ముందుగా మన ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మనం పెట్టిన న్యూ అప్డేట్స్ మొత్తం వాళ్ళ సెల్కు ఈజీగా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో నాకు తెలిసిన టేస్టీ, హెల్తీ వంటల కోసం మన ఛానల్ను ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.